హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. ఈ వ్లాగ్ అంతా మా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఒక డే రొటీన్ అన్నమాట. ఇప్పుడైతే నేను మా వారు కలిసి ఆర్యన్ని స్కూల్ దగ్గర దింపి ఇంటికైతే వెళ్తున్నాము. ఆర్యన్ని స్కూల్కి పంపించే లోపు నేను కూడా ఫ్రెష్ అయిపోతే కనుక ఖచ్చితంగా వాడిని స్కూల్కి పంపించి ఒకసారి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని ఇంటికి వెళ్తాను. ఇదంతా కూడా మా కమ్యూనిటీనేనండి. ఈరోజు మా వారు కూడా కొంచెం ఫ్రీగా ఉండటం వల్ల ఇంట్లోనే ఉన్నారు. డైలీ బిజీ షెడ్యూల్స్ లో అస్సలు కలిసి కూర్చుని మాట్లాడుకోవడానికి కూడా ఉండదు. సో అలా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని క్లైమేట్ బాగుంది కదా అని చెప్పి ఈయన నేను కాసేపు అలా పార్క్ లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాము. ఇంకా అలాగా ఒక 15-20 మినిట్స్ కింద స్పెండ్ చేశాక ఇంటికైతే బయలుదేరాము. చాలా రోజుల నుంచి ఒక పని అయితే నాకు పెండింగ్ ఉండిపోయింది. ఫ్రిడ్జ్ లో కొనటం, లోపల తోసేయటం అంతేనండి. వాటి ఎక్స్పైరీ డేట్స్ కొన్నప్పుడు చూస్తాం కానీ ఇంకా యూజ్ చేసేటప్పుడు అయిపోతే పడేయటమే అవుతుంది. సో ఇవాళ అంతా కూడా నేను నా ఫ్రిడ్జ్ లో మొత్తం ఎక్స్పైర్ అయిపోయినవి అన్ని కూడా తీసి ఇంకా పడేద్దామని చూస్తున్నాను. ఆర్యన్ స్కూల్ నుంచి వచ్చేలోపు ఈ పని అలాగే వంట పని రెండు కంప్లీట్ చేసుకోవాలి. నేను అనుకున్న దానికంటే చాలా ఐటమ్స్ అన్ని కూడా మాకు ఇక్కడ ఎక్స్పైర్ అయిపోయి ఉన్నాయి. కొన్ని ఫ్రూటీస్ అలాగే చాక్లెట్స్ ఏంటంటే ఎప్పుడైనా షాపింగ్ కి వెళ్ళినప్పుడు కొంటాం. ఆర్యన్ పెద్దగా తినకపోవటం వల్ల అవి అలాగే ఫ్రిడ్జ్ లో ఉండి వాటి డేట్స్ అయిపోవటం చూసారా ఎన్ని పోయాయో. ఇదంతా కూడా నేను ఫ్రిడ్జ్ లో జస్ట్ పై ర్యాక్ మాత్రమే క్లియర్ చేశానండి, వంటకి లేట్ అయిపోతుందని. చూడండి ఫ్రూటీస్ కూడా అయిపోయాయి. ఇంక ఇవన్నీ కూడా నేను ఇంకా డంప్ చేసేస్తున్నాను. సో ఇప్పటికైతే సగం పని అయింది. అండ్ ఈ రోజు అయితే నేను ఇలా బీట్రూట్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. చాలా రోజులైంది బీట్రూట్ చేసి. ఆర్యన్ కి పైగా బీట్రూట్ అంటే చాలా ఇష్టం. సో ఈరోజు లంచ్ మెన్యూ వచ్చేసి బీట్రూట్ ఫ్రై అలాగే కొంచెం పప్పుచారు లాగా పెడుతున్నాను అనమాట. వీక్ లో నేను మోస్ట్లీ ఒక్కసారైనా సరే నేను బీట్రూట్ అయితే చేస్తాను. బీట్రూట్ కాకపోతే అట్లీస్ట్ క్యారెట్ ఫ్రై లాగన్నా సరే చేస్తాను అనమాట. సాధారణంగా మా ఇంట్లో అందరూ కూడా వెజ్ ప్రిఫర్ చేస్తామండి, కానీ మా వారికి అయితే నాన్ వెజ్ చాలా ఇష్టం. సో ఈ మధ్య న్యూస్లో మనం ఎక్కువ చూస్తున్నాం కదా, నాన్ వెజ్ ఎక్కువ వాడద్దు, ముఖ్యంగా చికెన్ లాంటివి అని చెప్పేసి. సో అందుకనైతే తగ్గించాము. అది కాకుండా ఏంటంటే నాకు మాక్సిమం ఎక్కువ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అలాగే పిసిఓడి ప్రాబ్లం అయితే ఉంది. కొంతమంది డాక్టర్స్ అయితే చికెన్ కంప్లీట్ గా అవాయిడ్ చేయమని చెప్తున్నారు. ఎందుకంటే మనకి ఫామ్ లో కోడి పిల్లల్ని పెంచుతారు కదా, వాటిని ఆ చిన్నప్పటి నుంచి కూడా తొందరగా గ్రోత్ ఉండడానికి హార్మోనల్ ఇంజెక్షన్స్ అవి చేసేస్తూ ఉంటారు అనమాట. సో దానివల్ల కొంతమంది లేడీస్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి అని కూడా అంటున్నారు. నాకు చికెన్ వరకు ఇష్టమే, కాకపోతే కొద్దిగా హెల్త్ గురించి ఆలోచించి చాలా తక్కువ అయితే తీసుకుంటున్నాను. లైక్ మంత్లీ 1 or 2 అనమాట, అంతే. సో ఇప్పుడైతే చక్కగా బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను. నేను కర్రీస్లో కూడా ఎక్కువ ఆయిల్ అన్నది యూజ్ చేయనండి, చాలా తక్కువ వాడతాను. సో ఈ బీట్రూట్ ఫ్రైకి మనకి చాలా ఆయిల్ ఎక్కువ పడుతుంది అసలు చెప్పాలంటే. నేనైతే ఇక్కడ 4 పెద్ద దుంపలకి చాలా తక్కువ ఆయిల్ తీసుకున్నాను. దాంట్లోకి కొంచెం జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయలు, నేను ఎక్కువ వెల్లుల్లిపాయలు దేంట్లో కన్నా ప్రిఫర్ చేస్తాను. కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లిపాయలు, పసుపు అలాగే కొంచెం మినపప్పు, ఇదేనండి దీనికి తాలింపు. అయితే ఆర్యన్ కారం తినకపోవటం వల్ల నేను ఇక్కడ పచ్చిమిరపకాయ కానీ ఎండుమిర్చి కానీ అసలు వాడను. ఆర్యన్కి సెపరేట్ చేసేసాక నేను నాకు మా వారికి సెపరేట్గా మళ్ళీ కలుపుతాను అనమాట. నిజం చెప్పాలంటే కారం తినని పిల్లలతో మనకి ఇంట్లో చాలా ఐటమ్స్ ఎక్కువ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ బీట్రూట్ చేస్తున్నాను కదా, వీడికి కారం లేకుండా తీయాలి. తర్వాత మళ్ళీ ఇంకొక పని అనమాట, కొంచెం పచ్చిమిరపకాయలు అయ్యి మళ్ళీ లైట్గా ఆయిల్లో వేపించి మళ్ళీ కొద్దిగా ఈ బీట్రూట్ ఫ్రై ఉంటుంది కదా అందులోకి కలిపి దాంట్లో లైట్గా ఎండుమిర్చి పౌడర్ అవి కూడా వేస్తూ ఉంటాను. మొన్న రోడ్ సైడ్ షాపింగ్లో ఇలా చిన్ని జాడీలు తీసుకున్నాను అనమాట. అందులోకి కొంచెం నేను ఎండుమిర్చి ఒకటి అలాగే చింతపండు ఒకటి కొంచెం హ్యాండీగా ఉంటుంది కదా అని చెప్పేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నాకు కిచెన్లో ఈ ఫ్రిడ్జ్ అయితే ఉండదండి, హాల్లో ఉంటుంది ఫ్రిడ్జ్. సో అస్తమాను చింతపండు కోసం ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళక్కర్లేకుండా ఉంటుంది కదా అని చిన్ని జాడీల్లో నింపుకుంటూ ఉంటాను అనమాట.
నేను ఎప్పుడైనా సెపరేట్గా మా కిచెన్ టూర్ అది చూపిస్తాను. చాలా డిఫరెంట్గా ఉంటుంది. బిల్డర్స్ ఏంటో మరి అసలు ఇలా చేసి ఇచ్చారు నాకు అర్థం కాలేదు. దీన్ని చాలా మనం మోడిఫై చేసుకోవచ్చు, బట్ మేము కాస్ట్కి ఆలోచించి ఉన్నదాన్నే కొంచెం అందంగా మార్చుకున్నాం అనమాట, అంతే. ఈ జాడీలు వచ్చి నాకు రోడ్ సైడ్ ఒక 100 రూపీస్ ఎంతో పడ్డాయండి. చాలా ముద్దుగా అనిపించాయి. దీంట్లోకి ఈ ఎండుమిర్చిని అయితే ఈ పైన అవి తీసేసుకుని పక్కన స్టోర్ చేసుకుంటున్నాను. సో బీట్రూట్ ఫ్రై అయ్యేలోపు ఇక్కడ నేను పెసరపప్పు చారు కూడా పెట్టేసుకుంటున్నాను. చాలా తక్కువ టైం ఉన్నప్పుడు పెసరపప్పు చారు అయితే మనకి చాలా ఈజీగా అయిపోతుంది. ఇందులోకి నేను ఒక చిన్న గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. అది బాగా 1-2 సార్లు బాగా కడుక్కుని దాంట్లోకి ఒక 2 to 3 టమాటోస్, అలాగే ఒక చిన్న ఆనియన్, అంతేనండి. కొంచెం పసుపు వేసి కుక్కర్ పెట్టేస్తాను. ఒక విజిల్ వచ్చాక ఇంకా అది ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఫైనల్ గా దానికి తాలింపు పెట్టుకోవటమే. చాలా కమ్మగా, ముఖ్యంగా వేసవి కాలంలో మనకి వేడి చేయకుండా చాలా బాగుంటుంది. నేను ఎక్కువ రైస్ కుక్కర్ లో పెడుతూ ఉంటాను, కానీ ఈ మధ్య అన్నం వార్చడం నేర్చుకుంటున్నాను అనమాట. చాలా బాగుంటుంది అలా వార్చుకుంటుంటే. వంట కంప్లీట్ అయ్యేలోపు ఆర్యన్ స్కూల్ టైం అయిపోయింది. ఇంకా ఆర్యన్ని తీసుకురావడానికి వెళ్తున్నాను అనమాట. ఆర్యన్ని స్కూల్ నుంచి తీసుకొచ్చాక నేను ఇందాక బీట్రూట్ కట్ చేశాను కదా, దాని వాటర్ అంతా కూడా ఇలా మొక్కల్లోకి వేస్తున్నాను. ఏ కూరగాయలు కట్ చేసినా, ఆనియన్ పీల్స్ మనం అది నానబెట్టిన ఆ వాటర్ అన్నది మొక్కలకి చాలా బాగా పనిచేస్తుందండి. నేనైతే కంపల్సరీ 3 to 4 days కి ఒక్కొక్కసారి అలాంటి వాటర్ అయితే వేస్తూ ఉంటాను. ఇక్కడ మనకి ఈ అపార్ట్మెంట్ లైఫ్ స్టైల్లో మోస్ట్లీ ఇండోర్ ప్లాంట్సే ఎక్కువ పెంచుకుంటూ ఉంటాం. అందులోనూ మనకి మనీ ప్లాంట్ అయితే అసలు పెద్దగా మెయింటెనెన్స్ ఉండదు, చక్కగా పెరిగిపోతాయి. ఎంత మెయింటెనెన్స్ తక్కువ ఉన్న ప్లాంట్స్ అయినా కానీ వాటికి ఇలాంటి వాటర్ అది ఫీడ్ చేస్తూ ఉంటే చాలా బాగా పెరుగుతాయి అన్నమాట. అంటే మనకి హెల్దీగా ఉంటుంది ప్లాంట్ చూడడానికి. పడిపోద్వా? చూడలేదమ్మా నేను ఆ రోజు. ఆడుకో వస్తున్నాను. ఈ పాట్ వచ్చేసి నాకు టీవీ దగ్గర ఉంటుంది. ఏదైనా వీడియోలో ఈసారి క్లియర్గా చూపిస్తాను నా దగ్గర ఉన్న మనీ ప్లాంట్ కలెక్షన్ అంతా కూడా. ఆర్యన్కి బట్టలు అది మార్చేసుకుని చక్కగా ఒక 10 minutes అలా బయట ఆడుకుంటున్నాడు. ఈలోపు నేను ఇలా మొక్కలకన్నీ కూడా వాటరింగ్ అది వేసేసుకున్నాను. తర్వాత ఆర్యన్కి చక్కగా భోజనం పెట్టేసి ఇంకా ఒక్కొక్కసేపు అలా టీవీ చూపించి కిందకైతే తీసుకెళ్దాం అనుకుంటున్నాము. షటిల్ ఆడదాం అని చెప్పేసి చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు. ఎప్పుడైనా వాళ్ళ డాడీ ఇలా ఇంట్లో ఉన్నారనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఆర్యన్ని ఇలాగా మధ్యాహ్నం నిద్రపోనివ్వకుండా కిందకి తీసుకెళ్ళి ఆడిపిస్తాము. నాకు కింద చాలా చాలా బాగుంటుంది. ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో ఏంటంటే మనకి అన్ని కిందే ఉంటాయి కాబట్టి హ్యాపీగా మన టైం అయితే స్పెండ్ చేయొచ్చు. ఆర్యన్కి నాకు కూడా ఈ అలవాటు ఉందండి. కంపల్సరీ టెంపుల్కి అయితే వెళ్తాము. అది ఎన్నిసార్లు అయినా సరే అట్నుంచి పాస్ అయ్యామంటే కాసేపు అక్కడ కూర్చుంటాము. వెళ్ళిపోయేటప్పుడు అలా దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. సో మార్నింగ్ నేను వెళ్ళాను కదా, ఈవినింగ్ అయిపోవచ్చింది. సో ఆర్యన్ కూడా నేను వస్తానని చెప్పేసి ఇప్పుడు ఇంకా వెళ్ళి కాళ్ళు కడుక్కుని వస్తానన్నాడు. సో ఇలా అయితే కింద కాసేపు టైం స్పెండ్ చేసాము. ముగ్గురం షటిల్ ఆడటం వల్ల నేను వీడియోస్ అయితే ఇంకా ఇక్కడ తీసుకోలేదు. వీడు చూసారా, ఆ పైన చెట్టు నుంచి రాలిన పువ్వులు అవి ఉంటాయి కదా, వాటితో నేను ఇలాగా ఒక హెయిర్ క్లిప్ లా తయారు చేస్తాను అంటే పెట్టుకో అమ్మా ఇంచక్క అని చెప్పాడు. అందుకని తయారు చేశాను. ఎంత క్యూట్ ఉన్నాడు కదా. సరదాగా మా ఒక డే రొటీన్ ఈరోజు చాలా చాలా బాగా గడిచింది. ఇలా ఫ్యామిలీ అంతా సరదాగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ అలాగే పిల్లల్ని ఎంగేజ్ చేస్తూ వాళ్ళతో ఆడుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది కదా. నేనైతే ఆర్యన్తో ఉన్నంతసేపు ఎక్కువ ఫోన్ కూడా టచ్ చేయను, వాడితోనే ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇదండి ఇవాల్టి ఒక డే వ్లాగ్. మరి మా ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.